హల్లెలూయా. మనం జీవగ్రంథంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. యోసేపుని చూస్తూ ఉంటాం. యోసేపుని దేవుడు ఒంటరిగా చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒక దినం దేశాలు ఆయన మీద ఆధారపడాలని. హల్లెలూయా. ఒంటరైన దావీదుని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒంటరైన అబ్రహాముని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒంటరైన జోషువా. నిజంగా ఈరోజు ఏ పరిస్థితులలో మీ కుటుంబాలు వెళ్తా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన మీ పెద్ద కుటుంబం చెప్తాము, మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాము. ఒంటరైన ఆగరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒంటరైన నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మనుషుల మధ్యలో నువ్వు వెలివేయబడ్డావేమో, నిందించబడ్డావు, అవమానపరచబడ్డావేమో, నీ పరిస్థితి నీకు అర్థం కాని స్థితిలో ఉందేమో, కానీ నీకు అర్థం కాని ఎంత సమస్తానికి ఆధారమైన ఆయనకి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. మనం జీవగ్రంథంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. యోసేపుని చూస్తూ ఉంటాం. యోసేపుని దేవుడు ఒంటరిగా చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒక దినం దేశాలు ఆయన మీద ఆధారపడాలని. హల్లెలూయా. ఒంటరైన దావీదుని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒంటరైన అబ్రహాముని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒంటరైన జోషువా. నిజంగా ఈరోజు ఏ పరిస్థితులలో మీ కుటుంబాలు వెళ్తా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన మీ పెద్ద కుటుంబం చెప్తాము, మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాము. ఒంటరైన ఆగరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒంటరైన నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మనుషుల మధ్యలో నువ్వు వెలివేయబడ్డావేమో, నిందించబడ్డావు, అవమానపరచబడ్డావేమో, నీ పరిస్థితి నీకు అర్థం కాని స్థితిలో ఉందేమో, కానీ నీకు అర్థం కాని ఎంత సమస్తానికి ఆధారమైన ఆయనకి తెలుసు. హల్లెలూయా.